సో యాంటీ ములేరియన్ హార్మోన్ ఇది టెస్ట్ ఎప్పుడు చేస్తారు అంటే యాక్చువల్ గా యాంటీ ములేరియన్ హార్మోన్ డేట్ వచ్చిన 2వ రోజు 3వ రోజు టెస్ట్ చేస్తాం అనమాట. ఆ టైంలలో ఫాలికల్ సైజెస్ కూడా చిన్నగా ఉంటాయి, ప్లస్ ఎంత వరకు రిజర్వ్ అనేది ఓవరీలో ఉందా లేదా అని తెలుసుకోవడానికి యాంటీ ములేరియన్ హార్మోన్ అనేది తెలుస్తుంది. సో చిన్న చిన్న ఫాలికల్స్ దాని నుంచి ఎంత వరకు హార్మోన్ మనకి రిలీజ్ అవుతుంది, దాన్ని మన రిజర్వ్ ని ఎంత వరకు కాపాడుతుంది, ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి ఏఎంహెచ్ అనమాట. సో డేట్ వచ్చిన 2వ రోజు 3వ రోజు ఈ టెస్ట్ చెప్పిన తర్వాత దాంతో పాటు మేము స్కాన్ అనేది చూసుకుంటాం. స్కాన్ లో దానికి దీనికి కోరిలేట్ ఉందా లేదా అనేది చూసుకుంటాం. సపోజ్ ఇప్పుడు ఏఎంహెచ్ 2 నుంచి 6 వరకు ఉంది అని అనుకోండి. సో అది స్కాన్ చేసినప్పుడు ఒక్కొక్క ఓవరీలో 5 నుంచి 6 వరకు ఫాలికల్స్ ఉన్నాయా లేదా అనేది చూస్తాం అనమాట. సో ఒక ఓవరీలో రైట్ ఓవరీలో 5-6 ఫాలికల్స్ ఉన్నాయి, ఎగ్స్ ఉన్నాయి అని అంటే తర్వాత లెఫ్ట్ ఓవరీలో ఎడమ ఓవరీలో కూడా 5-6 ఫాలికల్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకుంటాం. ఒకవేళ 2 కంటే తక్కువ ఉంది అంటే ఏఎంహెచ్ అనేది తక్కువ ఉంది అంటే మనకు అట్లనే ఓవరీస్ లలో కూడా 5-6 ఫాలికల్స్ కంటే కూడా తక్కువ ఫాలికల్స్ ఉంటాయి. సో ఇది ఆడవాళ్ళలో రిజర్వ్ అనేది చెప్తాం. ఒకవేళ 6 కంటే 9, 10 ఉన్న వాళ్ళకి కూడా ఉంటుంది. వాళ్ళకి నీటి బుడగల సమస్య PCOS అనేది ఉంటుంది. అప్పుడే మేము స్కాన్ చూసుకున్నాం అనుకోండి, మాకు 5-6 ఫాలికల్స్ కాకుండా ఇంకా ఎక్కువ ఫాలికల్స్ ఉంటాయి. అంటే 10 నుంచి 12, 13 లేకపోతే 16 వరకు ఫాలికల్ కౌంట్ ఉంటుంది అన్నమాట. సో ఇలా మేము డివైడ్ చేసుకుంటూ AMH కి AFC కి 2 కోరిలేట్ చేసుకొని వీళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఏది పెట్టాలి అంటే IVF స్టార్ట్ చేసుకుంటుంటే ఎంత డోస్ ఇవ్వాలి, IUI స్టార్ట్ చేసుకుంటే ఎన్ని డేస్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి అనేది చూస్తాం అన్నమాట. సో ఈ 2 చాలా ఇంపార్టెంట్ అన్నమాట. థ్యాంక్ యూ అండి.